జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట విశ్వవాణి పరిచర్య పక్షంగా మా ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విశ్వవాణి పరిచర్యను ప్రేమించి పరిచర్య కొరకై ప్రార్థించి పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రియ పోషక కుటుంబాలకు ప్రభు పేరిట సమృద్ధి అయిన దీవెనలు కలుగునుగాక అని మేము ప్రకటిస్తూ ఉండగా, మీకు కలిగిన సమస్తము పైన దేవుని కృప మెండుగా కుమ్మరింపబడునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీరు మాతో ఉండి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా తలంపులు పరిచర్య కొరకు, విశ్వాసపు జీవిత బలాభివృద్ధి కొరకు మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు ఆ వ్యక్తి కొరకు సిద్ధపరిచిన దీవెనలు, ఆయన అనేకులకు ఎలా దీవెనకరంగా మార్చబడ్డాడో ఈ విషయాలన్నిటినీ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాట మనం చదువుతూ ఉండగా, ఈ వచనంలో ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వారు అంటే, ఆశీర్వదించిన దేవుడు. ఈ దేవుణ్ణే మనం ఎల్షద్దై అని పిలుస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదింపబడిన రక్తమాంసములతో కూడిన మనుష్యుడు. ప్రియులారా, ఆయన అబ్రహాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనం దగ్గర అబ్రహాము యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడుగా ఉండి ఆయన అన్ని విషయాలలో ఆశీర్వదించబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంతగా ఆశీర్వదించబడటానికి అబ్రహాములో దేవుడు ఏం చూశాడు అనే విషయాల దగ్గర మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, మొదటిగా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క విశ్వాసము ఎలాంటిది అని అంటే, సందేహించని విశ్వాసము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, ప్రభు అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, ప్రభువు చెప్పిన వెంటనే దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటి వారందరినీ విడిచిపెట్టాడు. ప్రభువు చూపించేటటువంటి దేశానికి బయలుదేరటానికే సిద్ధపడ్డాడు అబ్రహాము. కాబట్టి అబ్రహాము ఈ వచనంలో మనకు ఎలా కనిపిస్తూ ఉన్నాడు అనంటే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏ దేశానికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, నాకేమీ తెలియదే, మరి నేను ఎటు నడిచిపోవాలి అనే విషయాలు, ఈ ప్రశ్నలు ఏమీ కూడా ప్రభువుని అడగకుండా ప్రభువు చెప్పాడు, నీవు రా అన్నప్పుడు వచ్చాడు, నీవు వెళ్ళు అనంటే వెళ్ళటానికే సిద్ధపడ్డాడు అబ్రహాము. ప్రియులారా, కాబట్టి అబ్రహాము ఈ వచనంలో ఎలా కనిపిస్తూ ఉన్నాడనంటే, సందేహించని విశ్వాసము కలిగినటువంటి వాడు అబ్రహాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకే అబ్రహాము అన్ని విషయాలలో దీవించబడ్డాడు. అబ్రహాములో ఎలాంటి దృఢమైన విశ్వాసం ఉంది అనంటే, ఆదికాండము 18వ అధ్యాయం 11వ వచనంలో, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ప్రియులారా, ఈ మాటల దగ్గర అబ్రహాము శారాల యొక్క శారీరక స్థితిని, మృతతుల్యమైన శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే అబ్రహాము అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు, వాగ్దానం మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రభువు వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగినవాడు.
అనేటటువంటి ఆ నమ్మకాన్ని, దృఢమైన విశ్వాసాన్ని కలిగినటువంటి వాడిగా అబ్రహాం ఉన్నాడు. అందుకే నూతన నిబంధనలకు వచ్చినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవునిని మహిమపరిచాడు. ఇంకొక మాట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి ప్రియులారా, సందేహించని విశ్వాసము కలిగినటువంటి వాడు మనం గమనించినప్పుడు అబ్రహాం ఎలాంటి వాడు అని అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆరాధికుడు లేదా సమర్పణతో కూడిన ఆరాధన చేసినటువంటి వాడు అబ్రహాము. ప్రియులారా, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును దహన బలిగా అర్పించుటకు ప్రభువు ఇమ్మన్నప్పుడు అబ్రహాము వెనుదీయక అనే మాటను మనం గమనిస్తాము. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో ఈ వృత్తాంతాన్ని మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఒక్కడైనటువంటి కుమారుడు ఇస్సాకును అర్పించమని దహన బలిగా ఇయ్యమని దేవుడు కోరుతూ ఉంటే ఆ ప్రేమగల కుమారుణ్ణి, ఆ ముద్దుల కుమారుణ్ణి, గారాభముగా పెంచుకున్న ఆ కుమారుణ్ణి ప్రభువు కొరకై దహన బలిగా అర్పించడానికి మోరియా కొండ మీదకు ఇస్సాకును తీసుకుని వెళుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటూ ఉన్నాడు, నేను దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను. మ్రొక్కుట అనగా ఆరాధనను సూచిస్తూ ఉంది. ప్రియులారా, అబ్రహాము కుమారుడు ఇస్సాకు దేవునికి మ్రొక్కిన తర్వాత, అర్పించిన తర్వాత అక్కడ ఏమీ మిగలదు కదా. దహన బలి అన్నప్పుడు కంప్లీట్గా కాల్చివేయటమే. కాబట్టి ఇస్సాకు మోరియా కొండ మీద ప్రభువు కొరకు దహన బలిగా అర్పించబడతాడు. అయితే అప్పుడు అబ్రహాము ఒక్కడే మిగులుతాడు కదా. నేను వస్తాను అని అనకుండా మేము వస్తాము అనేటటువంటి మాటలో ప్రియులారా, అబ్రహాము తన హృదయం నిండా ప్రభువు యొక్క సర్వాధికారాన్ని నమ్ముతూ, ప్రభువు మీద ఆయన సార్వభౌమాధికారాన్ని నమ్ముతూ ఆయన మీద ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి నేను మ్రొక్కి వస్తాము అని అన్నాడు. మ్రొక్కుట అనగా ఆరాధన, సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి హృదయం కలిగిన వాడు, సంపూర్ణమైన ధాతృత్వము కలిగిన హృదయం కలిగిన వాడు అబ్రహాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆరాధనలో గొప్ప సమర్పణ ఉందా? మన ఆరాధనలో సమర్పణ లేకపోతే ప్రియులారా, ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమర్పణ అనగా మన హృదయం నిండా కృతజ్ఞతాభావము కలిగినటువంటి వారమై ప్రభు పని కొరకు, ప్రభు సేవ కొరకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకై శ్రేష్టమైన ఆలోచనలు కలిగినటువంటి వారముగా, ధాతృత్వం కలిగినటువంటి వారముగా ఉండి ప్రభువును ఆరాధించినప్పుడు అది ఇంపైన ఆరాధనగా ఉంటుంది అనే విషయాన్ని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమర్పణ లేనిదే ఆరాధన లేదు. సమర్పణ లేని ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండదు. ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మనోహరమైనటువంటివి నాకు పంపించారు. ఇదిగో అవి ఎలా ఉన్నాయి అని అంటే అవి ప్రీతికరమైనటువంటివిగా ఉన్నాయి, అవి మనోహరమైన సువాసన ఇచ్చేటటువంటివిగా ఉన్నాయి, అవి ఇష్టమైన యాగముగా ఉన్నాయి అన్నాడు. అయితే ఈ మనోహరమైనటువంటివి ప్రియులారా, ఈ ప్రీతికరమైనటువంటివి, ఇష్టమైన యాగముగా ఉన్నటువంటివి ఏమిటి అని అంటే సంఘము దేవుని సేవకు ఇచ్చినటువంటి అర్పణలు. ప్రియులారా, అది శ్రేష్టమైన ఆరాధనగా, శ్రేష్టమైనటువంటి వర్షిప్గా ప్రియులారా మనము గమనించబద్దులమై ఉంటూ ఉన్నాం. అలాగైతే మన ఆరాధనలో ఈ సమర్పణ ఉన్నదా? సమర్పణతో కూడిన ఆరాధన మనం చేస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది అనే విషయాన్ని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై మన ఆరాధన అర్పణతో కూడినదిగా ఉండాలి. దేవునికి మనోహరమైన సువాసన, ప్రీతికరమైన, ఇష్టమైన యాగముగా మన ఆరాధన ఉండాలి. అలా ఉండునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఈ విధంగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము సందేహించకుండా ప్రభువుని విశ్వసించాడు, అద్భుతమైన సమర్పణతో కూడిన ఆరాధన చేశాడు. కాబట్టి ఇన్ని శ్రేష్టమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు అబ్రహాము గనుక ప్రభువు పిలిచిన వెంటనే
ఆలస్యం చేయకుండా విధేయత చూపినటువంటి వాడుగా ఉండి ప్రభువు యొక్క వాగ్దానాన్ని సందేహించక అద్భుతమైన అర్పణతో కూడిన ఆరాధన చేసినటువంటి వాడు గనుక అబ్రహాము జీవితంలో ప్రభు అంటూ ఉన్నాడు, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామును నేను అన్ని విషయాలలో ఆశీర్వదించాను అన్నాడు. ప్రియులారా, అబ్రహాము ఎన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడో తెలుసా? మనం టూకీగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము యొక్క మానసిక స్థితి ఎంత గొప్పగా ఉంది అని అంటే ఆయన ఒక గొప్ప వ్యూహము కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఏంటి ఆ వ్యూహము? దేని కొరకు ఆ వ్యూహము అని అంటే నలుగురు రాజులతో ఆయన యుద్ధం చేయటానికి ఆయన ఒక మంచి వ్యూహాన్ని కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో, అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండిన కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, ఎవరు పట్టుకొని వెళ్ళారు? సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సొయిరెను, బెలరాజును బయలుదేరి లోతు యొక్క ఆస్తిని, తన యొక్క పిల్లలను, భార్యలను ఏం చేశారనంటే క్యాప్చర్ చేసుకున్నారు, స్వాధీనపరుచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాం ఈ విషయాన్ని ఎరిగినటువంటి వాడై ఉండి వారితో యుద్ధానికి వెళ్ళాడు. అద్భుతమైన విధానంలో వారిని జయించి లోతుకు కలిగినటువంటి వాటన్నిటిని విడిపించుకొని వచ్చాడు. ప్రియులారా, వ్యూహాత్మకమైనటువంటి ఆ పన్నాగాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆయన మానసిక స్థితి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ప్రభువు దగ్గర నుంచి అబ్రహాముకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన. అబ్రహాము యొక్క ఫినాన్షియల్ కండిషన్, అబ్రహాం యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది అని అంటే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినప్పుడు, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అనే మాటను మనం చూస్తాము. ప్రియులారా, అబ్రహాము బహుధనవంతుడు, సాధారణమైన ధనవంతుడు కాదు. ప్రియులారా, ఆయన బహుధనవంతుడు. వెండి బంగారము పశువులు ఆస్తి పాస్తులు 318 మంది సేవకులు తన దగ్గర ఉన్నారు అని అంటే ఎంత గొప్ప మిగుల ఆస్తి గలవాడో అబ్రహామును గురించి మనం ఆలోచన చేయగలుగుతాం. ప్రియులారా, ఆ విధంగా అబ్రహాము ఫైనాన్షియల్ కండిషన్ అంత స్థాయిలో ఉన్నప్పుడు అబ్రహాం ఏమంటూ ఉంటాడో తెలుసా? ఆ రాజులను తరుముతూ వారి దగ్గర నుంచి అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ప్రియులారా, మనం గమనిస్తే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని చెప్పగా అబ్రహాం ఏమంటూ ఉన్నాడు తెలుసా? నేను అబ్రహామును ధనవంతునిగా చేస్తున్నానని నువ్వు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తూ ఉన్నాను అన్నాడు. అవును ప్రియులారా, ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి రావాలి అనే సత్యాన్ని ఎరిగినవాడు అబ్రహాం. అభివృద్ధి దేవుని దగ్గర నుంచి రావాలి అనే సత్యాన్ని ఎరిగినవాడు అబ్రహాం. ఇంకొక విధానంలో ఆశీర్వాదం రాదు అనే సత్యాన్ని ఎరిగినవాడు అబ్రహాము. ప్రియులారా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని అంటే ప్రభువే తనను దీవించాలి అనే విషయాన్ని ఎరిగినవాడు అబ్రహాము. కాబట్టి నీకు కలిగిన వాటిలో, నీవు ఇస్తానన్న వాటిలో ఏది కూడా నూలు పోగైనను నేను తీసుకోను. ఒకవేళ తీసుకుంటే నా వలన అబ్రహాము ధనవంతుడయ్యాడు అని నీవు చెబుతావు. ఆ మాట నాకు అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని అబ్రహాము చెబుతూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఆ విధంగా ఉండటానికి కారణము దేవుని యొక్క కృప. దేవుడు తనను ఆశీర్వదించి, ఇంకా చివరి ఒక్క మాటను మనం చూస్తాం ప్రియులారా. ఇంకొక విషయాన్ని అబ్రహాము దేవుడు ఎలా ఆశీర్వదించాడు అని అంటే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తాము. 23వ అధ్యాయము ఆదికాండములో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇదిగో శారా తన భార్య అక్కడ మృతురాలైంది, ఆమెను పాతిపెట్టాలి. కాబట్టి శారాను పాతిపెట్టడానికి సమాధి స్థలము లేదు, క్రియతర్భలో ఆమె మృతి నొందింది. కాబట్టి స్థలము కొరకు హేతు కుమారులను అబ్రహాం అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నాకు స్థలం ఇవ్వండి, నా భార్యను పాతిపెడతాను అని అన్నప్పుడు ప్రియులారా, హేతు కుమారులు ఏమంటూ ఉన్నారు తెలుసా? 5వ వచనంలో హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు అన్నాడు. ప్రియులారా, హేతు కుమారులు అంటున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. ఇదిగో మా ముందు ఈ సమాజంలో నీ యొక్క స్టేటస్ ఏంటి అని అంటే నీవు మహారాజులాగా ఉన్నావు అని అన్నారు. అవును ప్రియులారా, మహారాజు అని పిలిపించుకోవటము ఎవరి వలనైనా అవుతూ ఉందా? ఏమైనా వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా చెప్పించుకుంటున్నాడా అబ్రహాము అని అంటే లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, అది ప్రభువు దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదము. కాబట్టి అబ్రహాము ఫినాన్షియల్గా
ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో అదే సమయంలో ఆయన సోషల్ పరంగా ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఆయన అబ్రహాము ఆత్మ సంబంధమైన విలువలకు ఆయన ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే ప్రభువు అన్నాడు కదా, నీవు దేవునికి భయపడవాడవు అనే మాట మనం గమనిస్తాము. ప్రియులారా, ఆయన దేవునికి భయపడ్డాడు, సమాజంలో మంచి పేరును కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన స్పిరిచువల్ వాల్యూస్కు మంచి అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో ఆయన సోషల్ స్టేటస్ ఆయన వెంట వెళ్ళింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాల్యూస్ కంటే ప్రియులారా స్టేటస్కి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారా, స్టేటస్ కంటే వాల్యూస్కు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారా? ప్రియులారా, ఎవరైతే ఆత్మ సంబంధమైన విలువలకు, ఆత్మ సంబంధమైన పనులకు, ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యతనిస్తారో మిగతా వాటన్నిటిని కూడా ప్రభువు వారి వెంట పంపిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. ప్రియులారా, ఈ విధంగా అబ్రహాము దీవించబడ్డాడు. ఇంకా మనం గమనించినప్పుడు అబ్రహాములో సమస్త మానవాళికి ఆశీర్వాదం ఏమిటి అని అనగా, అబ్రహామునందు సమస్త మానవులు ఎలా ఆశీర్వదించబడ్డారు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ప్రియులారా 3వ అధ్యాయము అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్నాడు, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియులారా, కాబట్టి అబ్రహాములో ఆశీర్వాదము ఏమిటనగా సర్వమానవాళికి రక్షణ. అబ్రహాములో ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షణ పొందుతారు, వాళ్ళు నిత్యత్వానికి వారసులు అవుతారు, పాప క్షమాపణను పొందుతారు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాములో మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప ఆశీర్వాదమై ఉంటూ ఉన్నాడు. మనకు మాత్రమే కాదు కానీ ప్రియులారా, సమస్త వంశములు, సమస్త జాతులు అబ్రహాములో అనుగ్రహించబడిన యేసుక్రీస్తునందు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఆశ. అందుకే విశ్వాని పరిచర్య ద్వారా ప్రియులారా ఈ దినాన జరుగుతూ ఉన్నటువంటి శ్రేష్టమైన కార్యాలను మనం గమనిస్తే, ఆటవిక జాతి ప్రజల మధ్య, అణగారిన జాతి ప్రజల మధ్య, విభిన్న సంస్కృతులకు చెందినటువంటి ప్రజల మధ్య స్వార్థ ప్రకటిస్తూ ఉండగా అద్భుతమైన రక్షణ కార్యాలు ప్రభువు చేస్తూ ఉన్నాడు. కారణం దేవుని విశేషమైనటువంటి కృప. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉండిన తెలుగు విశ్వాసుల యొక్క ప్రార్థనలు ప్రియులారా ఈ పరిచర్య దేవుని నామానికి మహిమకరంగా వృద్ధి నొందటానికి కారణము దేవుని కృప, విశ్వాసుల యొక్క ప్రార్థనలు. ప్రియులారా, ఎవరైనా ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్యలో నేను కూడా పాలిపంపులు పొందాలి అని అనుకుంటే, అబ్రహాములో పొందినటువంటి ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్యత్వానికి వారసులైతే, నిత్య నరకం నుండి తప్పించబడితే, ఈ శ్రేష్టమైనటువంటి పనిలో నేనెందుకు పాలిపంపులు పొందకూడదు అనేటటువంటి ఆలోచన, ప్రేరేపణ మీకు కలిగితే విశ్వాని పరిచర్యను ప్రోత్సహించండి. ఈ మిషనరీ పరిచర్యలో మీ చేతులు కలపండి. ఒక గ్రామాన్ని దత్తత చేసుకోండి. ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని ప్రతి నెలకు ఒక 4,000 రూపాయలు పరిచర్యకు అర్పించండి. ప్రియులారా, అబ్రహాము తన కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డాడు కదా. అలాగైతే మన సమర్పణ ఎలా ఉంది? మన ఆరాధనలో సమర్పణ కావాలి కదా. ప్రియులారా, సమర్పణతో కూడిన ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉంటుంది. అట్టి శ్రేష్టమైనటువంటి సమర్పణతో కూడిన ఆరాధన కలిగి ప్రభువు పనిలో మీరు పాలిభాగస్తులు కమ్మని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఈ వాక్యాన్ని విన్నటువంటి మిమ్మును, మీ కుటుంబాలను ప్రభు సమృద్ధిగా దీవించును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక మాట ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మీవి. మీ రాజ్య నిర్మాణం కొరకే వాక్యం విన్నటువంటి కుటుంబాలను, మా ప్రియులను మీరు సిద్ధపరచమని, ఆశీర్వదించమని, ప్రేరేపించమని, ఈ శ్రేష్టమైన పరిచర్యలో పాలివారగట్టుకు మీ కృప దయచేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.